968888. నమస్తే పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. కలెక్టర్కు టీడీపీ నేతలు వినతి. జిల్లా మహాసభలు విజయవంతం చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మూనాటి ఆంజనేయులు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదు అనే సంకల్పంతో జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన 3వ త్రైమాసిక కార్యక్రమంలో భాగంగా ఆయన కార్యాలయం నుంచి 3వ విడతకి సంబంధించిన 686 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 11,03,000 మందికి 686 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్ రాక ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యను కోల్పోయారని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకాన్ని వర్తింప చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేసిన డబ్బులను కళాశాలలో చెల్లించాలని మంత్రి సురేష్ విజ్ఞప్తి చేశారు. డిగ్రీ గాని ఇంజనీరింగ్ గాని పేద విద్యార్థులకు అందరికీ కూడా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తాం. ప్రతి 3 నెలలకు ఒకసారి జమ చేస్తూ కాలేజీలకు ఒక్క నిమిషం మరి ఉన్న పరిస్థితుల్లో కేవలం 35,000 నుంచి జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అట్లా కాకుండా ఎంత అయితే అంత ఫీజులు పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందనే ఒక సంస్థలో చేరిన విద్యార్థులు ముఖ్యంగా వారికి వచ్చినటువంటి కటాఫ్ మార్కులు భూమి ఇల్లు అమ్మేసుకుని రోడ్డును పడే పరిస్థితి, మరి అలాగే ఆ విధంగా ఆస్తుల్ని కుదరపెట్టి చదివించే పరిస్థితి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మరి వారిని బయటకు తీసుకురావడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ఈ పథకానికి తూటుకొచ్చి అరబర ఫీజులు చెల్లించి వాటిని కూడా బకాయిలు పెట్టి మోసం దగా చేసి ప్రజల చీత్కరానికి గురై ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోయి పరామమైన పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మన లక్ష్యం ఈరోజు 100కు 100% అక్షరాస్యత మాత్రమే కాదు. ఈరోజు మన లక్ష్యం 100కు 100% గ్రాడ్యుయేట్లుగా పిల్లలు నిలబెట్టాలి అన్న లక్ష్యం. ఇలాంటి మంచి ఆశయాలతో మంచి మనసుతో నెల్లూరు జిల్లాలో నాకు పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఇప్పటికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా ఆ సంఘటన నాకు అది ఎదురునే కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు 30,000 మంది స్టూడెంట్స్ సార్ 53 కోట్లు సార్ ఈరోజు జమ చేయడం జరుగుతూ ఉంది సార్. తమరు ఇప్పుడు చెప్పినట్టు సార్ ఇట్స్ నాట్ ఓన్లీ లిటరసీ సార్, ఇన్ఫాక్ట్ ఇట్స్ అవేర్నెస్. ఇట్ కమ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ సార్. ఈ మన జిల్లాలో సార్ ఎక్కువ మంది SC/ST కుటుంబాలు ఉండడం వల్ల దాదాపుగా 30% సార్. దిస్ ప్రోగ్రామ్ ఈస్ డూయింగ్ గ్రేట్ జస్టిస్ టు ఆల్ ద ఫ్యామిలీ సార్. సో వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ సార్. సో మా పాపలకి 2 ఇన్స్టాల్మెంట్స్లో 25,000 మేము పొందుకున్నామన్న. ఆ 25,000ని మేము యాజమాన్యానికి చెల్లించి వారి చదువుల్ని ముందుకు కొనసాగించామన్నా. అట్లాగే హాస్టల్లో ఉన్న పిల్లలకన్నా మా పాప హాస్టల్లోనే ఉంటుంది. వసతి దీవెన పథకం కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 10,000 రూపాయలు మేము పొందుకున్నామన్నా. ఆ వసతి దీవెన పథకంలో ఆ 10,000 రూపాయలు
డిసెంబర్ 4, 5 తేదీల్లో అద్దంకి పట్టణంలో సిపిఎం ప్రకాశం జిల్లా 13వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు తెలిపారు. స్థానిక సుందరయ్య భవన్ రోడ్లో గల వారి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మరలా ఎలా మలచాలనేది డిబేట్ చేస్తాం. ఈ సమయంలో 37 అంశాలు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నాయి గుర్తించాం. అధిక ధరలు, పెట్రోలు డీజిల్ తోటి మొత్తం నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటినాయి. రైతాంగం అధిక వర్షాలతో దివాళా తీశారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి సరిగ్గా పనులు జరగటం లేదు, అందుకే అవినీతి పెరిగిపోయింది. గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో పడిపోయింది. ఆక్వా రైతులు దెబ్బతినిపోయారు. జిల్లాలో ఇది బాగుంది అని అనడానికి లేదు. ఏదో కొన్ని వేల కుటుంబాలు ధనవంతులైనటువంటి వాళ్ళు బాగున్నారు తప్ప ఎక్కువ మంది ప్రజానీకం సతమతమవుతున్నారు. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంది కానీ జిల్లా అభివృద్ధిని విస్మరించింది. రామాయపట్నం ఫోర్టు పక్కకు పోయింది, అది సరే ముందు రాలేదు. 6 ప్రాజెక్టులు ఉన్నాయి. అది వెలుగొండ కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మల్లవరం కావచ్చు, పోలిరెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, సంగమేశ్వర కావచ్చు, 6 ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయి. సరిగ్గా ముందుకు పోవట్లేదు. వేలు కేటాయిస్తున్నారు. సాగునీరు, తాగునీరు, ఫ్లోరిన్ సమస్యలు, జిల్లా అభివృద్ధి సమస్యలు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇవన్నీ మా తీర్మానాల్లో పెట్టాం. 37 అంశాల మీద 4-5 తరగతిలో డిబేట్ చేస్తాం. చర్చించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద సరైన తీర్మానాలు చేసుకొని రేపు రాబోయే కాలంలో ఈ ప్రజానీకానికి ఉపయోగపడేటట్టుగా ఉద్యమాలు మరింత పదును పెట్టుకోవడానికి, మరింత రాటుదేలి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉద్యమాలు మలచడం కోసం ఆ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలో చర్చించబోయే విషయాలను పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ సూచనలు స్వీకరిస్తాం, మీ సలహాలు స్వీకరిస్తాం. ప్రజలందరూ భాగస్వాములు కండి. మా మహాసభలు జయప్రదం అయిన తర్వాత ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఎలా ముందుకెళ్లాలని కూడా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. మీరు సంపూర్ణంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి భారీ వర్షాలకు జిల్లాలోని వేలాది ఎకరాలు పంటలు నష్టపోయారని, రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సర్వే నిర్వహించి పరిహారం చెల్లించాలని టీడీపీ నేతలు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను కోరారు. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, పార్టీ నాయకులు దామచల సత్య తదితరులు ప్రకాశం భవనంలో కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. రిపోర్ట్ కి మన దగ్గర సైంటిఫిక్ ఎందుకంటే ఏదైతే ఫైనల్ ఎన్యూమరేషన్ జరుగుతుందండి, ఎన్యూమరేషన్ చేసి లిస్ట్ డిస్ప్లే చేసి ఆబ్జెక్షన్ ఎన్యూమరేషన్ అన్ని జిల్లాలు 3 జిల్లాలు కూడా అవ్వలేదు కదా. ఇమీడియట్ రిలీఫ్ ఎన్నో వెళ్ళిపోయింది. రెండవది ఏంటంటే వాళ్ళు 75% ఆఫ్ క్రాప్ డ్యూరేషన్ కంప్లీట్. గత 15-20 రోజులుగా నిరాటంకంగా కురుస్తున్న ఈ భారీ వర్షాల మూలాన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది ఎకరాల్లో కోట్లాది రూపాయల పంట నష్టం జరిగింది. దీని మీద కలెక్టర్ గారిని కలిసి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో కానీ అలాగే ఎర్లీ రబీలో కానీ సాగు చేస్తున్న పంటలు పత్తి కానీ, కంది కానీ, మినుము కానీ, అలాగే మిరప, ఈ పంటలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ఈ భారీ వర్షాలకి రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. మొక్కలన్నీ కూడా ఎండిపోవటం, చేతికొచ్చిన మినుము పంట ఒక గింజ కూడా ఇంటికొచ్చే పరిస్థితి లేదు. అలాగే జూటు కూడా పూర్తిగా నష్టపోయింది. అలాగే వరి కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టుకొని కూడా మాగాని పంట పండిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు పూర్తి స్థాయిలో ఏ ఎకరంలో కూడా ₹1 కూడా తిరిగి రైతు ఇంటికి వచ్చే పరిస్థితి లేని దుస్థితి ఈ వర్షాల మూలాన ఉంది. ఇక్కడ రైతాంగానికి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించాల్సిన బాధ్యతని వారికి గుర్తు చేయడం జరిగింది. అలాగే ఎన్యూమరేషన్ ప్రక్రియ ఎక్కడా కూడా లోపభూయిష్టం కాకుండా ఎన్యూమరేషన్ ఏదైతే నష్టపరిహారాన్ని లెక్కించే విధానంలో లిబరల్గా వెళ్ళి ప్రతి రైతుకి న్యాయం చేయాలి, రాజకీయాలకు అతీతంగా న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. అలాగే కొన్ని ఈ క్రాప్ బుకింగ్లో కాకుండా
అలాగే నష్టపరిహారానికి రికార్డ్ చేసుకోవాలంటే ఉన్న ఇబ్బందులు, ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇబ్బందులన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు వ్యవసాయ శాఖ సిబ్బంది అలాగే రెవెన్యూ శాఖ సిబ్బందికి తగిన డైరెక్షన్ ఇచ్చి వీటన్నిటినీ ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపిస్తామని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్రావు అన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు స్థానిక అంబేద్కర్ భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు సంబంధిత బ్రోచర్ని ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద మాదిగ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 14వ తారీఖున మాదిగ విద్యార్థులతో జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు పల్లెపోగు త్రిపుర మాదిగ, ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు గద్దల విల్సన్ మాదిగ, విద్యార్థులు రాజేష్, లింగరాసు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రధానమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై గత 27 సంవత్సరాల నుంచి మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తూ గతంలో 2000 నుండి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం. మా మాదిగలో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు న్యాయం జరిగింది. 2004 తర్వాత కొంతమంది మా సోదరులైన మాల సోదరులు ఎస్సీ వర్గీకరణ బిల్లును సుప్రీంకోర్టు వేయటము, సుప్రీంకోర్టు దీన్ని పార్లమెంట్లో పెట్టాలని చెప్పేసి కొట్టివేయటం జరిగింది. ఆ క్రమంలోనే మళ్ళా మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తూ ఉషా మెహర్ కమిషన్ వేసుకుంటూ ఉషా మెహర్ కమిషన్ కూడా నిజంగానే 59 కులాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నివేదిక ఇవ్వటం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్, కనీసం కేసీఆర్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ లేవనెత్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ పరిస్థితి లేవనెత్తే పరిస్థితి లేరు. కాబట్టి రేపు 27వ తారీఖు జరగబోయినటువంటి ఢిల్లీలో మాదిగ విద్యార్థులతో లక్షలాది మందితోనూ బీజేపీ ప్రభుత్వంతో తాడో పేడో చేర్చుకోవడానికి మాదిగ ఉపకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా సెలవు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రకాశం జిల్లాలో పోస్టుల ఆవిష్కరణ చేయడం జరిగింది. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని చెప్పేసి మానేసి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ లక్ష్యాన్ని సాధించుకునే అతి దగ్గరలోనే ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాట, మా ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి మేము ఎస్సీ వర్గీకరణ అందరికీ సామాజిక న్యాయం చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పని ఉషామోహన కమిషన్తో పాటుగా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ఒప్పించిన చరిత్ర మనందరికీ తెలిసిందే. మరి తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాకు ఎస్సీ వర్గీకరణ పట్ల సానుకూలత ఉందని చెబుతూనే ఈ విషయాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు. అట్లాగే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టే విధంగా రేపు డిసెంబర్ 14వ తేదీ కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు లక్షలాదిగా ఢిల్లీ చేరబోతా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాం కనుక ఈరోజు అందులో భాగంగానే ఈ ఒంగోలులో కరపత్రాన్ని ఆవిష్కరించాం. బీజేపీ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఎన్నో కఠినమైన బిల్లులు చేశారు, చాలా కఠినమైన బిల్లులు చేసుకున్నారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం 59 కులాల ఆకాంక్ష కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు మీ తండ్రి ఆశయాలు అనుగుణంగా నడుస్తామని చెప్తా ఉన్నారు. మరి ఎస్సీ వర్గీకరణ లేదా ఉషామోహన కమిషన్ వేసింది నిజం కాదా, మీరు ప్రధానమంత్రికి లేఖ ఇచ్చింది నిజం కాదని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మేము సుప్రీంకోర్టు గతంలో ఏదైతే 5 సభ్యులు బెంచ్ కొట్టివేసిందో మరలా
ఆరవేశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ దంపతులు స్థానిక కేశవస్వామిపేటలోని వేంచేసి ఉన్న చెన్నకేశవ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మహిళా భక్తులు కార్తీక జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఆలయ ఈవో వేమూరి గోపి, మండల సభ్యులు పాల్గొన్నారు. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. హరిహర ఏకోన్ముఖ మాసం కార్తీకం, ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. హర 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 మహాదేవ హర ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః నమస్కార సహస్రాయుధర భక్తులర షట్కౌలర సర్వోదర సర్వోదర పూజా సమర్పయామి గంగా అనంతరాయ సర్వస్తోమోత్తమ మహద్భవతి సర్వస్యాప్తే సర్వస్యజిత్తే సర్వభవతే సర్వం జయతి అనుగ్రహకటాక్షమల సిద్ధిరస్తు తథాస్తు. అనీష్ నామదేశ మణిదీప్ मनदीप नाम दे सर्वेषां भावे नामय मंचमस्मराचार्य वंदे आघने नम्मे जुषदां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्त्यश्चार्या विगोरधं प्रजानां भवति मात्रा आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां మాసం చివరి సోమవారం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా శివాలయానికి చెన్నకేశవ స్వామి గుడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి ఈఓ గారికి, చైర్మన్ గురునాథం గారికి, గోవర్ధన్ గారికి, కమిటీ సభ్యులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా ఆప్యాయంగా అందరూ కూడా చూసినందుకు. ముఖ్యంగా ఈ కమిటీ వచ్చిన తర్వాత ఈ గుడి రోజు రోజుకి అన్ని కార్యక్రమాలు చేయటం కాకుండా డెవలప్మెంట్లో కూడా వీళ్ళందరూ చాలా మిగతా చైర్మన్లకి, మిగతా గుడులు వాళ్ళకి కూడా ఈ విధంగా చేయాలని చూపించే విధంగా ఈరోజు వాళ్ళు చేయటం చాలా సంతోషంగా ఉంది. అనుకున్న విధంగా వీళ్ళు వచ్చిన తర్వాత ముందు కూడా కళ్యాణ మండపం కట్టడం కానీ, ప్రతి ఒక్క దేవుడి కార్యక్రమం కానీ చాలా గొప్పగా చేయటం, ఆ భగవంతుడు ఈ కమిటీ వాళ్ళకి ఇచ్చిన అదృష్టం కూడా ఎంతో అదృష్టం, పుణ్యం చేసుకొని జ్యోతి ప్రజ్వలన చేసుకొని చాలా
విశేషంగా పూజలు నిర్వహించుకున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రముఖంగా మనకు ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కుప్పం ప్రసాద్ గారు సతీ సమేతంగా ఈరోజు, అందులో విశేషం ఏంటంటే ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా కూడా రావడం జరిగింది. ఈరోజు కార్తీక సోమవారం, ఆఖరి సోమవారం, ఎంతో విశేషంగా పూజలు నిర్వహించడం ఎంతో మాకు కూడా ఆనందదాయకంగా ఉంది. అందరూ చూసి భక్తులు కూడా అరేంజ్మెంట్స్ బాగున్నాయని, చాలా చక్కగా ఉన్నాయని, త్వరగా దర్శనం అవుతుందని కూడా వాళ్ళు సంతోషంగా దర్శనం చేసుకొని, ఎందుకంటే త్వరగా వెళ్ళిపోయి ఉపవాస దీక్ష విరమించుకోవాలని కూడా చాలామంది ఆతృతగా ఉంటారు పాపం. అందుకని ఈ సందర్భంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా వరుణ దేవుడు కూడా వర్షం రానికుండా మమ్మల్ని అందరినీ కాపాడాడు, భక్తులందరినీ కూడాను. సో అందరికి కూడాను హృదయపూర్వకంగా మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసమే కాదు, అన్ని మాసాల్లోకి కార్తీక మాసం ఎంత పవిత్రమైన మాసమో రేపు రాబోయే మార్గశిర మాసం కూడా అంత పవిత్రమైంది. హరిహరులు ఇద్దరికీ విశేషమైనటువంటి ఈ మాసం. అదేవిధంగా అందరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సర్వ సౌభాగ్యాలతో ఉండాలని మనపూర్వకంగా ప్రార్థిస్తూ అందరినీ స్వామివారి జంట దేవస్థానములలో ఈ రోజున కార్తీక సోమవారం చివరి సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి కూడా ప్రత్యేకమైన విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజున సాయంత్రం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం, కార్తీక దీపాలు వెలిగించడం, ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అవ్వటం అనేది అందరికీ సంతోషదాయకమైన విషయం. ఈరోజు ఈ తుఫాను వర్షాల కారణంగా ఈరోజు జరగవలసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి నగరోత్సవాన్ని మరియు ఈరోజు జరపవలసిన అన్నప్రసాద భోజనాల కార్యక్రమాన్ని కూడా కొంచెం వాయిదా వేయటమైనది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే మళ్ళా ఏ తేదీ అనేది ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా చిన్న అసౌకర్యానికి మన్నించవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు ఈ కార్తీక మాసంలో పూజలలో పాల్గొన్నందుకు మరియు నగర ప్రజలందరికీ కూడా స్వామివారి దొనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న ఈవి రంగయ్య మరియు హెచ్ కోటేశ్వరరావులు ఉద్యోగోన్నతపై బదిలీ అయ్యారు. వారికి పాఠశాల నందు వారికి వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి బోరిగొర్ల ఉషామురళి మరియు వైస్ ఎంపీపీ వడ్లమూడి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు పాఠశాలకు విద్యాభివృద్ధికి అందించిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామాంజనేయులు మరియు ఉపాధ్యాయులు దొనకొండ మండల సర్పంచ్ శ్రీమతి కొంగలేటి గ్రేస్ కుమారి, పెద్దపాలెం సర్పంచ్ నాగయ్య, కోచర్లకోట ఎంపీటీసీ మిట్టా కోటిరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షేక్ గఫార్, ప్రచార ప్రభు చారిటబుల్ ట్రస్ట్ ఆదిమూలపు ప్రభుదాస్, మేకల యోహాన్, మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ విద్యార్థుల్ని చదువుపరంగా కానీ క్రమశిక్షణ పరంగా కానీ ఎంతో ముందుండేటట్టుగా ప్రతి విద్యార్థి తయారు చేయడం జరిగింది. వారి సేవలు ఎప్పుడు కూడా ప్రధాన పార్టీలో చేరిన తర్వాత కూడా ఆ పాఠశాల అలాగే ఉపయోగిస్తారని, ఆ పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల అభివృద్ధికి ఖచ్చితంగా తోడ్పడతారని ఆశిస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎంతో కృషి చేశారు. ఎందుకంటే మేము ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ప్రత్యక్షంగా చూస్తున్నాం, పరోక్షంగా ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే ఈ పాఠశాలలో కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా స్థానిక పీవీఆర్ గ్రౌండ్స్ నందు సంస్మరణ సభ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. I don't ever slow up,
I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదువుకు పేదరికం అడ్డు కాకూడదు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. కలెక్టర్కు టీడీపీ నేతలు వినతి. జిల్లా మహాసభలు విజయవంతం చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు. ఈ వార్తలిందరితో సమాప్తం. నమస్కారం.